వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి సంబంధించి ఇక్కడ సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి కూడా భక్తులు ఇప్పటికే ఈ రోజు పుష్కరాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భక్తులు చాలా వరకు వచ్చారు. కాబట్టి ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు పుష్కరాలకు సంబంధించి అంటే ఇక్కడ ఈ రోజు 15వ తారీఖు నుండి మొదలు పెడితే 26వ తారీఖు జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి అంటే 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మనం ప్రస్తుతానికి ఇక్కడ త్రివేణి సంగమం అయినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తులు కూడా పుణ్య స్నానాలు ఉదయం 5 గంటల నుండే ఆచరించారు. ఈ రోజు నుండి మొదలైనటువంటి పుష్కర స్నానాలు చేసి తరించడానికి కూడా భక్తులు తండోపతండాలుగా ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ మొన్ననే కుంభమేళా ప్రయాగరాజ్లో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్లేవర్ తోటి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రస్తుతానికైతే అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు 36 డిపార్ట్మెంట్లకు సంబంధించి శానిటైజేషన్తో పాటు ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా అసలు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత మనతో ఉన్నారు. వారు మాట్లాడతారో చూద్దాం. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా ఉందండి పుష్కరాలకు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చాలా నాది ప్రాపర్ మహాదేవ్పూర్ అండి. ఇదే మండల హెడ్ క్వార్టర్ మాది. ఇది కాళేశ్వరము పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అండి. పంచకోశము అంటే 5 నదులు. ఇప్పుడు మనకు ఎదురుగా స్వాగతం పలుకుంటూ ఇంద్రావతి, వైన్గంగ, ఇటు నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంది ప్రణహిత, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండి వస్తుంది గోదావరి నది, సరస్వతి నది ఇక్కడ గుప్తగామి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒకటే ప్రాణవట్టం మీద 2 లింగాలు. యముడికి దేవాలయం ఎక్కడ లేదు. ఇందులో ఉన్నటువంటి 2 లింగాలలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి లింగము అంటే నాసికాలు లేనటువంటిది, అది యముని లింగం అంటారు. కాలుడు అంటే యముడు, ఆయన కట్టించిన పట్టణమే కాబట్టి దీనికి కాళేశ్వరం అని పేరు వచ్చింది. దాని తర్వాత దానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ముక్తేశ్వరుడు, దానికి 2 నాసికాలు ఉన్నాయి. అందులో వేసినటువంటి నీళ్లు మనం 5 HP మోటార్ పెట్టినా, ఎందుకంటే మా పెద్దలప్పుడు 50 సంవత్సరాల క్రితం పాలు పోస్తే ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు కూడా నీళ్లు ఎన్ని పోసినా ఇక్కడికే వస్తుంది. ఇక్కడ సరస్వతి నది గుప్తగామి. మా అదృష్టం ఏంటంటే 50 సంవత్సరాల నుంచి మనకు ఆంధ్ర వీళ్ళ పాలకులు ఉండడం వల్ల ఈ యొక్క దక్షిణ కాశీ కంటే వరుములు పెచ్చు అన్నటువంటి మన యొక్క శివపురాణము లింగ పురాణం లోపల ఉన్నటువంటి కాళేశ్వర ఖండం లోపల కాళేశ్వరం వరుములు పెచ్చు అన్నటువంటి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇది పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అనిగా అందులో రాసి ఉంది. అయినా దీని అభివృద్ధి చెందలేదు. మాకు ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు మరియు వారి సతీమణి శైలజ గారు ఇద్దరు భార్యాభర్తలు ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీగా వారు ఉండడము, ఈ జిల్లాకు మంత్రిగా వీరుండడము, తర్వాత కొండ సురేఖ గారు కూడా ఇక్కడికి మంత్రిగా రావడంగా ఎండోమెంట్ మినిస్టర్గా ఉండటం వలన మాకు ఇప్పుడు ఈ సంవత్సరము ఈ సరస్వతి నది పుష్కరాలు ఎప్పటికీ వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి, చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ చాలా సౌకర్యాలు చేస్తున్నారు. భక్తులకు మనవి ఏంటంటే చాలామంది ఎక్కడున్నా కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి 5 నదుల నీళ్లు కలిసేటువంటి ప్రదేశం ఇక్కడ. తర్వాత త్రివేణి సంగమే కాకుండా ఒకటే ప్రాణవట్టం మీద 2 లింగాలు ఉండటము, కాళేశ్వరునికి యమునికి ఎక్కడ లేనటువంటి లింగము ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రస్తుతం కాళేశ్వరునికి ముందు దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత ముక్తేశ్వరం దర్శనం చేసుకొని పత్రి పెట్టినా పూలు పెట్టినా ముక్తేశ్వరికి ఇస్తేనే పుణ్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి తరించండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గోశాల ఏర్పాటు చేశారు. తర్వాత గౌతమాశ్రమం అని చెప్పి వేద పండితులు అక్కడ రాజవీరేశ్వర శాస్త్రి అని, నిర్మల రాజవీరేశ్వర శాస్త్రి అని, కాశీలో ఉన్నటువంటి 108 లింగాలు, దాన్ని ఇప్పుడు మనం కోటి లింగాలని పిలుస్తున్నాం. ఆ 108 లింగాల దేవాలయము జ్యోతిర్లింగాల దేవాలయము ఒక కాశీలోనే ఉంది. ఆ తర్వాత కాళేశ్వరంలో వారి పుణ్యమా అంటూ శ్రీ నిర్మల రాజవీరేశ్వర శాస్త్రి గారు నిర్మించిల్లు. మనకు ఆ ఘాటుకు పాత ఘాటుకు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి ఆపోజిట్లో ఉంది. ఆ గౌతమాశ్రమం కూడా సందర్శించవలసిందిగా కోరుతున్నాము. చాలా చక్కగా ఉంది, వాతావరణం ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి ఇంత అభివృద్ధి చేసినందుకు ఈ యొక్క శ్రీధర్ బాబు గారికి మరియు శైలజ గారికి, కొండ సురేఖ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా అభినందనలు, వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాము. మాది మహాదేవపురము.
నా పేరు కలికోట ధనుంజయ. మేము 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నో పుష్కరాలు, గోదావరి పుష్కరం, ప్రణహిత పుష్కరం, సరస్వతి పుష్కరం 3 పుష్కరాలు వస్తున్నాయి, కానీ ఈ రకంగా అభివృద్ధిగా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషిస్తున్నాం. మా ఏరియాకి ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు రావటము, అభివృద్ధి చేయటము, మీలాంటి వారు ఇట్లా ప్రచారం చేయటము, మీ యొక్క టీవీ ఆర్టీవీ వారు కూడా ఈ విధంగా ప్రచారం చేయడం వలన మాకు కూడా భక్తులందరికీ, అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు మహారాష్ట్ర, అటు ఛత్తీస్గఢ్, ఇటు మధ్యప్రదేశ్ చాలామంది ఇక్కడికి అంతకుముందే వచ్చేవాళ్ళు. అంటే ఎందుకంటే చనిపోయినట్టుకు పిండ ప్రదానాలు. ఇప్పుడు ఈ సందర్భం లోపల తీర్థ విధులని పెడతారు. తీర్థ విధులు అంటే మన యొక్క గతించినటువంటి ఒక తల్లిదండ్రులకే కాకుండా మన యొక్క తాత ముత్తాతలకు మొత్తం అన్ని ఎంతమంది పితృదేవతలు ఉన్నా, ఎంతమంది మాతృదేవతలు ఉన్నా, ఎంతమంది చనిపోయిన స్నేహితులున్నా, ఎంతమంది వాళ్ళకైనా ఇవాళ పిండం పెడితే వాళ్ళకు ముడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది. బ్రాహ్మణ్స్ కూడా, అయ్యగారు కూడా మంచి పిండ ప్రదానం చేపిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీకు అందరికీ ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు. భక్తులందరికీ మనవి చేసేది ఏంటంటే రాండి. తర్వాత ఇంకొకటి, మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ బస్ పార్కింగ్ నుండి ఈ నది వరకు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేశారు. మీరు బస్ పార్కింగ్లో దిగితే ఫ్రీ బస్సుల నుండి ఈ నది త్రివేణి వరకు, సరస్వతి ఘాట్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ చక్కగా బస్సులలో వచ్చేసి, వెహికల్లలో వచ్చిన దానికంటే బస్సులలో సౌకర్యం ఉంది. బస్ పార్కింగ్లో దిగి ఈ యొక్క ఫ్రీ బస్సు లోపల, ఉచితంగా వచ్చే బస్సు లోపల నదికి వచ్చి స్నానాలు చేసి, తరించి, పిండ ప్రదానం చేసుకొని పెద్దల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇక చాలా ఎందుకంటే ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ధనంజయ్ గారు ఇప్పుడు మనకు వాయిస్ ఇవ్వడం కూడా చాలా అద్భుతంగా. ఎందుకంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి, అలాగే ఈ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి సంబంధించి చాలా సూక్ష్మంగా కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం త్రివేణి సంగమం అని చెప్పి అనుకున్నాం, కానీ ఇది పంచకోశ త్రివేణి సంగమం అన్నటువంటి మాట ఇప్పుడు మనం కొత్తగా వింటున్నాం. ఎందుకంటే చాలా మందికి తెలియాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. ఇక్కడ ఇంద్రావతితో పాటు ప్రాణహిత, దాంతోపాటు గోదావరి, ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించడము, ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి అందరికీ కాదు, మాంసనేత్రాలతోటి కాదు, మనోనేత్రాలు చూసే వాళ్ళకే అర్థమవుతుంది అన్నది చాలా సూక్ష్మంగా, చాలా విపులంగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఎప్పటికీ ఎన్నోసార్లు పుష్కరాలు వచ్చాయి. ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ప్రాణహిత నది ఉన్నప్పటి నుండి, అలాగే గోదావరికి, ఆ ప్రాణహితకి, అలాగే ఇక్కడ ఇంద్రావతి నది మొత్తం పుష్కరాలు వస్తున్నప్పటికీ కూడా ఇంత భారీ ఏర్పాట్లు ఎప్పుడు జరగలేకపోవడము, ఇది నభూతో నభవిష్యత్ అన్నటువంటి విధంగా ఇప్పుడే ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇదే ప్రాంతానికి చెందినటువంటి వారు కావడము, దాంతోపాటు కొండ సురేఖ గారు కూడా మంత్రిగా, ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడము, వరంగల్ ప్రాంతానికే చెందిన వాళ్ళు కావడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కాళేశ్వరం యొక్క కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానము ఒక దినదిన ప్రవర్ధమానమై పోవడానికి కూడా ఇది ఒక ముందడుగుగా చెప్తున్నారు. చాలా విషయాలు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా చాలా వారికి కూడా ఒకసారి ఆర్టీవీ తరపున కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే ఇంత విపులంగా మనకు బైట్స్ ఇవ్వడానికి కూడా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు కూడా మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి కూడా ఇక్కడ చాలా వచ్చేవారికి భోజనం కరువు లేదండి. మా యొక్క వైశ్య సంఘము, మా యొక్క వాసవి క్లబ్ నుండి 12 రోజులు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నాము. గౌతమాశ్రమంలో ఉంది, గోశాలలో ఉంది. మీరు ఎవరైనా భోజనం కానీ అల్పాహారం కానీ చేయాలంటే ఇక్కడ గౌతమాశ్రమం వాసవి క్లబ్ తరఫు నుంచి మన బస్ స్టాండ్, ఇప్పుడు ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ దగ్గరలోనే మా ఒక వాసవి క్లబ్ ద్వారా భోజనము 12 రోజులు ఏర్పాటు జరిగింది. ఇటు రైట్ సైడ్ వెళ్తే మా వాసవి నిత్యాన్న సత్రం ఉంది. ఆ సత్రంలో కూడా భోజనము ఏర్పాటు చేసినాము. దేవస్థానం వాళ్ళ భోజనం కూడా అదే రూట్లో ఉంది. కానీ మీకు ఎవరికి ఎక్కడ వీలున్నా భోజన సౌకర్యం ఉంది. ఎవరైనా భక్తులు వస్తే సత్రానికి వచ్చి నేరుగా భోజనం చేయవచ్చు. ఇది వైశ్య సత్రం అంటే ఒక వైశ్యులకే కాదండి, వచ్చినటువంటి యాత్రికులకు సబ్బర్ణ వర్ణానికి భోజనం ఏర్పాటు చేస్తాము. తర్వాత సాయంత్రం అల్పాహారం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. నిజంగా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నదానం అనేది చాలా అన్ని దానంలోకెల్లా ముఖ్యంగా, కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా, ఏ ఇబ్బందులు పడకుండా కూడా అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వైశ్య సత్రంతో పాటు మిగిలిన గౌతమాశ్రమము ఇలాంటి సత్రాలు ఉన్నాయి. కానీ ఒక కులానికో లేకుంటే ఒక మతానికో కాకుండా ఇక్కడ కాళేశ్వరంలోకి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదానం కూడా కార్యక్రమాలు ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. చాలా వరకు భక్తులు కూడా ఆర్టీవీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కరీంనగర్కి వెళ్ళి వచ్చానండి. నేను కరీంనగర్ జిల్లా, నేను చిన్నజేరు స్వామి ట్రస్ట్ కరీంనగర్ జిల్లా వికాస తరంగం యొక్క జిల్లా నేను కోశాధికారిని. నేను గోదావరి పుష్కరాలకు వచ్చాను, ప్రాణహిత పుష్కరాలకు వచ్చాను, ఇప్పుడు సరస్వతి పుష్కరాలకు వచ్చాను. ఏర్పాట్లన్నీ పర్వాలేదు అనిపించింది. ఇంకా కొంచెం ఒక నెల రోజుల ముందే కొన్ని రోడ్స్ కనిపి, మేము కరీంనగర్కి వెళ్ళి వచ్చే ముందు కొన్ని రోడ్స్ కొంచెం బాగాలేవండి. అవి కూడా ఒక నెల రోజుల ముందు కూడా ఇవి ముందే
ప్రిపేర్ చేస్తే చాలా బాగుండేది. తర్వాత ఇక్కడ మన అన్ని కూడా అరేంజ్మెంట్స్ పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అంటే మొదటి రోజు కాబట్టి ఎక్కువ ఏమీ లేదు కాదు, ఇంకా ముందు ఇంకా 12 రోజుల వరకు ఉంటుంది కాబట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా మిగతా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ మన స్త్రీలకు వస్త్రాలు మార్పుకోవడానికి కొంచెం దగ్గరలో అందుబాటులో ఉంటే బాగుండదు, అదొకటి లోటు అనిపించింది నాకు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా అన్ని బస్సులు కూడా అందుబాటులో ఉన్నవి. మనం పుష్కర్ ఘాట్ వరకు కూడా వచ్చేటప్పుడు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రభుత్వం వారికి చాలా ధన్యవాదాలు. అంతకుముందు కూడా చాలా జరిగాయి, ఇక ముందు కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు సిరికొండ వెంకటేశం, మరి కరీంనగర్ జిల్లా. నేను వికాస తరంగిణి కరీంనగర్ జిల్లా కోశాధికారిని. నేను చెప్తానండి ఏమైనా. ఈ సందర్భంగా మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నమస్కారం చేసి విన్నపం చేయనది ఏమంటే, మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పిండ ప్రదానము మన అస్థికలు కలపడానికి చాలామంది వస్తారు. వాళ్ళందరికీ సౌకర్యార్థం ఈ ఒడ్డు మీద వాళ్ళకొకటి అస్థికలు దాచుకోవడానికి ఉండడానికి ఏర్పాటుకు ఒక భవన నిర్మాణము ఏర్పాటు చేసి దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మా యొక్క మంత్రివర్యులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నమస్కరించి కోరుచున్నాను. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కాశీ ప్రయాగకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కేవలం హస్తికలను కూడా అక్కడ కలపడానికి కూడా చాలా వెళ్తూ ఉంటారు. మరి అట్లాంటిది దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి కూడా చాలా మంది పితృదేవతలకు తర్పణాలు అర్పించడానికి, అలాగే అస్థికలను కూడా నదీ జలాల్లో కలపడానికి కూడా చాలా మంది వస్తుంటారు. కాబట్టి ఇది ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇది ఒకటే ఒక త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి సమయంలో కూడా దూర ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా వాళ్ళ సౌకర్యార్థం కూడా ఒక భవనం కూడా అస్థికలు భద్రపరచుకోవడానికి, అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి కేవలం పర్యాటకంగానే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మన దక్షిణ భారతదేశం కూడా అన్ని వసతులు ఉన్న, అన్ని ఏర్పాట్లు ఉన్న, ప్రకృతి పరంగా కానీ భౌగోళిక పరంగా కానీ అన్ని ఏర్పాట్లు ఒక ఆధ్యాత్మిక చరిత్రలు ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, గతంలో కావాల్సినంత అభివృద్ధి పర్యాటకంగా దృష్టి సారించకపోవడం ప్రధానంగా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తుంది. పర్యాటకంగా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఏర్పాట్లు కల్పిస్తే అందరి దృష్టి మళ్ళీ ఇటు తెలంగాణ వైపు, అలాగే దీంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అన్ని, ఎందుకంటే గోదావరి పుష్కరాలు వస్తాయి, ప్రాణహిత పుష్కరాలు వస్తాయి, అలాగే ఇంద్రావతి పుష్కరాలు, ఇక్కడ సరస్వతి పుష్కరాలు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చాయి. కాబట్టి ఎప్పుడు 12 ఏళ్లలో ఖచ్చితంగా ఒక 3-4 సార్లు ఏదో ఒక సందర్భాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఎప్పుడండి 2026 సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి దానికి ముందే ఒక పెద్ద ప్రణాళిక వేసి అభివృద్ధికి ఇంకా కొంచెం చర్యలు తీసుకోవాలని విన్నపం చేస్తున్నాం. ఓకే, నిజంగా ఇక్కడ కంటిన్యూగా సంవత్సరం ఈ సంవత్సరం పుష్కరాలు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా గోదావరి పుష్కరాలు ఉంటున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు, ఎందుకంటే డెవలపింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఒక్కసారి మిగిలిన భక్తులతో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లుంది పుష్కరాలకు వచ్చినటువంటి పరిస్థితులు చూస్తుంటే? ఉద్ది చంద్రయ్య, మాది పలుగుల, ఈ కాళేశ్వరంకు పక్కనే ఉంటుంది. నేను మాజీ సర్పంచ్. మా మినిస్టర్ గారు ఇక్కడ మా ఏరియాలో ఉండడం మాకు ఎంతో అదృష్టం. ఎందుకంటే సార్ వారు నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి దగ్గరుండి ఈ పనులన్నీ ఏ లోటు లేకుండా భక్తుల సౌకర్యార్థం ఏ లోటు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి, మరియు సార్ వారు గారి శైలజ అయ్యోర్ గారు కూడా ఎంతో కష్టపడి మాకు మినిస్టర్ గారితో పాటు తోడుగా ఉండి అన్ని విధాలుగా కష్టపడి దగ్గరుండి పనులు చేయించి భక్తులకు ఎలాంటి లోటు ఉండకూడదని ఆ సౌకర్యార్థం దగ్గరుండి చూసుకోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు గారి నాన్నగారు ఈ ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన సార్ని అనుకోకుండా మరణించడం వలన మా సార్ గారు రంగంలోకి దిగి ఈ ఏరియాని మా నాన్నగారి కోరిక మేరకు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డెవలప్ చేయాలి, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం కానీ ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ నేను సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ అందరితోని మంచిగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మా ఏరియాని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా అయ్యి మాకు ఎన్నో సేవలు అందిస్తున్న శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదములు. అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు.
నిజంగా ఇక్కడ మనం చూడొచ్చు పుష్కరాలకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మొత్తం భారతదేశం అంటేనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ నదీ సంగమాల ప్రాంతాల్లో కూడా ఎప్పుడూ హడావుడి ఉంటుంది. మునులు ఋషులు తపస్సులు చేసినటువంటి ప్రాంతాలుగా కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాలు. భక్తులు కూడా చాలా మంది ఇక్కడ పుష్కర స్నానాలు చేయడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రాజమండ్రి నుంచి వచ్చారా? ఓకే. ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇదివరకు మనం రాజమండ్రికి వెళ్ళేది తెలంగాణ ప్రాంత వాసులందరూ, కానీ రాజమండ్రి నుంచి కూడా వచ్చారు. నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఎట్లా ఉంటుందమ్మా వాతావరణం చూస్తుంటే ఏర్పాట్ల విషయంలో? బాగుందండి, అన్ని బాగున్నాయి, ఏర్పాట్లే బాగున్నాయి. మీరు పుష్కరాల కోసమే వచ్చారా లేకపోతే స్వామివారి దర్శనం ఇంకేమన్నా అట్లా? దర్శనం చేసుకుని వెళ్తామండి, స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తాం. ఇక్కడ భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరే కంచారండి? తుని అండి, అన్నవరం దగ్గర తుని, ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి పుష్కరాలకు వచ్చాము. వాతావరణం చాలా బాగుందండి, వాతావరణం చాలా బాగుంది. అంటే ఇది మేము అసలు మానా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మన అది బద్రీనాథ్. మా వాడు కొంతమంది ఇక్కడ తెలంగాణ దగ్గర కూడా బాగుంటుంది ఇక్కడ కూడా అంటే మేము అది క్యాన్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఓకే. ఇప్పుడు సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఎక్కడెక్కడ త్రివేణి సంగమాలు ఉంటాయో అంతర్వాహినిగా ప్రవహించేటువంటి ప్రతి చోట్ల సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర కూడా సరస్వతి పుష్కరాలు అంతే అంటారు. అంతే అంటే అక్కడ ఇది ఎక్కడ మన అలహాబాద్ లో ఉండేది త్రివేణి సంగమం. అలహాబాద్ ఇంక ఇక్కడ ఇది నెక్స్ట్ ఇంకో దగ్గర లేదో అన్నారు, అది మనకి ఐడియా లేదు. ఇంక సరే ఇక్కడ దగ్గరగా అని చెప్పి మనకి ఇక్కడికి ఈ రకంగా వచ్చాము. అంతా బాగానే ఉంది, హ్యాపీ. ఇంకేమన్నా మీరు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా పర్యాటకంగా కూడా అన్ని వసతులు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని క్యాప్చర్ చేయడము ప్లస్ ఒక పర్యాటక కేంద్రాల్లో కూడా తీర్చిదిద్దడానికి కూడా ఒక ప్రణాళికతో ఉన్నారు మీకు. ఎందుకంటే ఇప్పుడు వేరే రాష్ట్రం, ఇప్పుడు రాజమండ్రి తుని ప్రాంతాల నుంచి మీరు వచ్చారు కాబట్టి ఇంకా మీకు భక్తులు, ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళు చెప్తేనే ఇక ఏర్పాట్లు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ఏర్పాట్లు కొద్దిగా తక్కువ అనిపించాయా? అంటే ప్రజెంట్ మేము రావడం ఇప్పుడే వచ్చామండి ఇదికి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటన్నది తెలుస్తుంది పూర్తిగా. తెలిస్తే మా వాళ్ళు ఇప్పుడు కొంతమంది మా ఊళ్ళో కూడా రానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 26 పుష్కరాలు కూడా ఇక్కడే ఎయిర్పోర్ట్లో గోదావరి ఇక్కడ జరుగుతుంది. అది కూడా బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది కూడా సక్సెస్ అవుతుంది తప్పకుండా, ఇబ్బంది లేదు. అమ్మా మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు నిజంగా ఒకటి మనకేందంటే మహిళల ఆలోచనలు వేరే ఉంటాయి, ఇప్పుడు పురుషుల ఆలోచనలు వేరే ఉంటాయి. ప్రయాణంలో కానీ ఎక్కడికైనా ఒక ఆధ్యాత్మిక వెళ్ళిన తర్వాత మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఈ కొత్తగా మొదటిసారి వచ్చారంటున్నారు. వాతావరణం అది బాగానే ఉందండి. మేము ఇప్పుడు ఇలా దిగాము, ఇలాగొచ్చాము అంతే. ఆర్టీవీ అండి. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ సరస్వతి పుష్కరాలు ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అలహాబాద్ లో కూడా సరస్వతి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అక్కడికి కూడా చాలా మంది భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గరే అంటే తెలంగాణ ప్రాంతంలో దక్షిణ కాశీగా ఉన్నటువంటి కాళేశ్వర ముక్తీశ్వర ప్రాంతంలో కూడా ఇక్కడ సరస్వతి పుష్కరాలు కూడా ఉండడం కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఎంతో ఉపయోగంగా చెప్తున్నారు. అంత దూరం వెళ్ళి ప్రయాసపడి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మికంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిదీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రచారం కూడా ముమ్మరం చేశారు సరస్వతి పుష్కరాలు. ఎందుకంటే ఈ పుష్కరాల కాన్సెప్ట్ కూడా ఇక్కడ మొన్న ప్రయాగరాజ్కు వెళ్ళిన తర్వాత గంగానది పుష్కరాలు వచ్చిన తర్వాత దేశం నలుమూలల నుంచి కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా అక్కడికి భక్తులు వచ్చారు. దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి చూసిన తర్వాత దాని కాన్సెప్ట్ కూడా చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సరస్వతి నదిలో స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం వస్తుందన్నటువంటి ఆలోచనలతో కూడా ఈ పుష్కర స్నానాలు చేయడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక ఆధ్యాత్మిక ట్రిప్తో పాటు ఇక్కడ పర్యాటకంగా కూడా ఎంతో డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాము త్రివేణి సంగమంలో మొదటి రోజే ఇంతమంది భక్తులు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2-3 రోజుల పాటు ఉండేటువంటి కార్యక్రమాలకు కూడా భక్తులు ఒకేసారి అంటే తక్కువ రోజులు టైం ఉంటుందన్నటువంటి ఆలోచనతో వస్తారు. కానీ 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలకు కూడా భక్తులు మాత్రం చాలా విరివిగా వచ్చారు. ఇక్కడ ఇది మనం ఏంటంటే విఐపి ఘాట్లోనే ఉన్నాము. ఇక్కడికి కూడా కొంతమంది భక్తులను మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు. ఇక్కడికే ఇంతమంది వస్తున్నారంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇంకా ఈ ఘాటు మొత్తం ఎక్కడెక్కడ అవుతున్నారో అక్కడక్కడ మొత్తం మాట్లాడడం కూడా ఉంటారు. కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాము. ఇంకా ఎక్కడికి నుంచి వచ్చారు? నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? జగంపేట నుంచి వచ్చాయండి. ఎట్లా సరస్వతి పుష్కర స్నానానికైనా లేకుంటే మామూలుగా దర్శనాలకా? సరస్వతి పుష్కరాలకేనండి. ప్రణాళిక వేసుకుని వచ్చారు ఇక్కడ? వచ్చాము సరదాగా ఒక రోజు చేసుకుని వచ్చేద్దాము. ఇక్కడ మల్లూరు దగ్గరలో ఇక్కడ మల్లూరు నరసింహస్వామి గుడి చాలా ఫేమస్ అటండి, అది కూడా దర్శనం చేసుకుందాము. మనకి వరంగల్లో 1000 స్తంభాల గుడి బాగా ఫేమస్, దానికి కూడా వెళ్తాం. ఈ ముందు స్నానం అయిన తర్వాత అదే. ఓకే.
నిజంగా ఓకే, ఇక్కడ ఒక్కసారి పర్యాటకంగా కూడా చూస్తే వరంగల్ అనేటువంటిది కూడా అన్ని రకాలుగా పర్యాటక ప్రాంతంగా కూడా విలసిల్లినటువంటి ప్రాంతము. ఒకవైపు కాకతీయ సామ్రాజ్యము, కాకతీయ డైనాసిటీలో ఒక వరంగల్ ఫోర్ట్ వరంగల్తో పాటు వేయి స్తంభాల దేవాలయము, రామప్ప దేవాలయంతో పాటు లక్నవరం కూడా పర్యాటకంగా ఉంటుంది. ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన వేస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కాళేశ్వరం అనేటువంటి ప్రాంతం కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉండడంతో పాటు పర్యాటకంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత గొప్ప ఏర్పాట్లతోటి భక్తులకు ఏర్పాట్లు ఉంటే చూడకుండా ఎవరు ఉండగలరన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అయితే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా చూసినట్టయితే ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి తరించేటువంటి వారి సంఖ్య కూడా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా మంది ఆర్టీవీతో మాట్లాడడానికి కూడా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్ నుండి వచ్చాను సార్. ఇక్కడ సరస్వతి అమ్మవారి పుష్కరాలు అంటే చాలా సంతోషంగా ఉంది. దక్షిణ కాశీగా పేరు పొందిన ఇక్కడ మనకి ఇక్కడ దగ్గర ఇంకా లోకల్లో చాలా తక్కువ వచ్చారు. వరంగల్ నుండి చాలా తక్కువ వచ్చారు. మార్నింగ్ చూస్తే చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మనకి. ఆంధ్ర వాళ్ళు కానీ కొండ సురేఖ గారి ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా అంతా యాడ్స్ వస్తున్నాయి కదా, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము వచ్చాము. చాలా సంతోషంగా ఉందండి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ 12 రోజులు ఇలాగే ఉండాలి జనాలందరికీ అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నిజంగా ఇక్కడ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు కూడా నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో భక్తులు చాలా వరకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుందండి. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యాం. 3.5 hours లో వచ్చేసాం మేము. ట్రాఫిక్ లేదు, చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అయ్యి. సో అంతా పీస్ఫుల్ గా జరిగిందండి, చాలా బాగుంది. ఓకే, పుష్కర స్నానం చేయడంతో పాటు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఇంకా చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు కూడా వెళ్తున్నారు, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకుని వరంగల్, రామప్ప టెంపుల్ ఇవన్నీ కూడా చూసి వెళ్దాం అనుకుంటున్నాం మేము. వాళ్ళు ఇంత దూరం రాం కదా, సో చాలా బాగుందండి. పీస్ఫుల్ గా జరిగిపోయింది ఫస్ట్ డే. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఎవరు మన సీఎం గారికి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అవన్నీ. కానీ ఒకటే లోటు ఏంటంటే కొంచెం లేడీస్ కి బట్టలు మార్చుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇది ఒకటే నా వైపు నుంచి. కొంచెం దూరం ఉన్నాయి. విఐపి ఘాట్లు కొంచెం దగ్గరగా ఉన్నాయి, ఇటు కొంచెం దూరంగా ఉన్నాయి. సో అది కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది లేడీస్ కి. అదొక్కటే కానీ మిగతా అదంతా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భక్తులు సూచించేటువంటి సూచనలు కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విఐపి ఘాట్లకు సంబంధించి కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి. కానీ పుణ్యస్నానాలు చేసినటువంటి భక్తులకు కూడా ఇక్కడ దుస్తులు మార్చుకోవడానికి కూడా పక్కనే ఉన్నాయి. కాకపోతే ఇంకొద్ది దగ్గర ఉండాలన్నటువంటి సూచనలు చేశారు. కాబట్టి దీన్ని కూడా పరిగణలో తీసుకుని ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇంకా 11 రోజులు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏర్పాట్లు ఏమైనా చేస్తారన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు కూడా తండోపతండాలుగా మొదటి రోజే ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని లక్షల మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటా ఉంటారు. ముఖ్యంగా పర్యాటకంగా కూడా ఉండడంతో ఒక్కసారి మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పుష్కరాలకు కానీ గోదావరి పుష్కరాలకు కానీ వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా కలకలలాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పటికే చాలా అద్భుతంగా చేసింది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది కంటిన్యూ ఉంది. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు పుష్కరాలకు సంబంధించినటువంటి అప్డేట్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తూనే ఉంటుంది. ఇప్పటికైతే ఇక్కడ ప్రస్తుతానికి నదీ సంగమ ప్రాంతం వద్ద మనం ఉన్నాము. ముందుకు వెళ్తే టెంట్ సిటీతో పాటు కూడా ఆధ్యాత్మికంగా ఎక్కడైతే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్నారో అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ కూడా భక్తులు ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.